ఏపీలో ప్రజా తీర్పునకు ఏడాది కాలం గడిచింది. 2024 ఎన్నికల్లో ఏపీలో దాదాపుగా 4.25 కోట్ల మంది ఓటర్లు తమ విలక్షణమైన తీర్పును అందించారు. ఏకంగా చరిత్రలో కనివిని ఎరగని తీరులో టీడీపీ కూటమికి 164 సీట్లు అందించారు. అప్పటిదాకా 151 సీట్లతో అధికారాన్ని చెలాయించిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడానికి కారణం ఏమిటి? అలాగే వైసీపీ వైఫల్యాలు వెనక ఉన్నది ఏమిటి అన్న రచ్చ గత ఏడాదిగా సాగుతూనే ఉంది. ఏపీలో 2019 ఎన్నికల్లో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలతో పాటు ప్రాంతాలకు, కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీకి అధికారం అందించారు. అయితే వైసీపీ తన పాలనలో కేవలం సంక్షేమానికి కట్టుబడిపోవడంతో పాటు అభివృద్ధిని పక్కన పెట్టడంతో జనాలకు చిర్రెత్తుకుని వచ్చింది. మరోవైపు చూస్తే రాజకీయ కక్ష సాధింపులు కూడా పెద్దవి అయ్యాయి. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన రాజధాని కలను నెరవేర్చకపోవడంతో పాటు 3 రాజధానులు అని కొత్త నినాదం ఎత్తుకోవడం సైతం కారణమైంది. ఇక ఉద్యోగులు జై కొట్టిన సిపిఎస్ రద్దు కాకపోవడంతో వారంతా వైసీపీ మీద నిరసన వ్యక్తం చేశారు. సచివాలయాలలో 1,25,000 ఉద్యోగాలు తీసిన యువత ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదన్న అసంతృప్తి వారికి ఏర్పడింది. వైసీపీ నేతలలో కొందరి భాష బాగలేకపోవడంతో పట్టణ ప్రజలు వ్యతిరేకమయ్యారు. అభివృద్ధి సైతం లేకపోవడం కూడా వారిని దూరం చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ని విశాఖలో నిర్బంధించడం వంటివి మైనస్ అయ్యాయి. మొత్తానికి వైసీపీ ఘోర ఓటమికి ఎన్నో కారణాలుగా నిలిచాయి. మరి ఏడాది కాలం గిరున తిరిగింది. వైసీపీ తాను పోగొట్టుకున్న వర్గాలను ఎంతవరకు దగ్గర చేసుకుంది అన్నదే ఇక్కడ ప్రధాన పాయింట్. అయితే వైసీపీకి దిగువ మధ్యతరగతి పేద వర్గాలలో మళ్ళీ అనుకూలత కనిపిస్తుంది. దానికి కారణం వారు 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మారి కూటమికి ఓటు వేయలేదు. ఎక్కువ సొమ్ములు పథకాల రూపంలో ఇస్తామన్న మాటకే కూటమికి వేశారు. దాంతో ఏడాదిగా పథకాలు పెద్దగా అమలు కాకపోవడంతో వారు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలు ఈ రోజుకి వైసీపీ వైపు చూడటం లేదు. దీనికి కారణం కూటమి పాలనలో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, అమరావతి రాజధాని నిర్మాణానికి బాటలు వేయడం, అలాగే పోలవరానికి